హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే నేను కారపు చట్నీ లేదా టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూపిస్తా. ఫస్ట్ ముందుగా అయితే చూపించాను కదా, ప్లేట్లో ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 5-6 ఎండుమిర్చి, టమాటాలు వేస్తాం కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువే తీసుకోండి, మీ కారంకి తగ్గట్టు. నాకైతే అది సరిపోతుంది. మా ఎండుమిర్చి కొంచెం కారంగానే ఉంటాయి, అవి సరిపోతాయండి. నెక్స్ట్ ధనియాలు ఒక స్పూను, ఒక 5 మిరియాలు, వెల్లుల్లి ఒక 10, చిన్న అల్లం ముక్క అయితే తీసుకుంటున్నాను. ఇదేం చేసంటే ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర అయితే వేసాను. ఇది చిటపటమన్న తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు అయితే వేసేసి నెక్స్ట్ మిరియాలు అయితే వేసాను. ఇది మిరియాలు వేసిన తర్వాత వెల్లుల్లి రబ్బలు ఉండేవి కదా, అవి కూడా వేసేసి కొద్దిగా అవి ఫ్రై అవనివ్వాలండి. కొంచెం వేపుతూ ఉండాలి. వేగినాక కొద్దిగా అల్లం ముక్క అయితే తీసుకొని ఒక 2 ముక్కలుగా కట్ చేసి అల్లం అనేది అందులో వేసాను. వేసిన తర్వాత అల్లం కూడా కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసేసి ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు ఏమైతే మనం ఇవి చూపించాం కదా, ఉల్లిపాయలు చూపించాను కదా, అవి సన్నగా తరుక్కొని అవైతే అందులో వేసేయాలండి. సన్నగా తరిగేసి ఇందులో వేసేసి అవి ఆనియన్స్ అయితే బాగా వేగనివ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంతగా. అంతే అండి. ఆనియన్స్ వేగిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఒక 3/4 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. 3/4 కేజీ టమాటా తీసుకొని కట్ చేసేసి పెట్టుకున్నానండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆ టమాటాలు అనేవి అందులో వేసేసి అది కూడా ఫ్రై చేయాలి బాగా. టమాటా అనేది మగ్గిపోతుంది కదా, ఎంతవరకు అయితే మగ్గుతుందో అంతవరకు అయితే బాగా మగ్గిన తర్వాత నేను లాస్ట్లో కొద్దిగా రాళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు వేసేసి ఇదంతా చల్లారబెట్టాలండి, ఇంకా వేడిగా ఉంటుంది కదా. వెంటనే వేసేయకన్నా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను నేను. ఇది టమాటా చట్నీ కదండి, మిక్సీ పట్టుకుంటే తర్వాత నేనేం చేశానంటే ఇదే కళాయిలో మళ్ళీ తాలింపు అయితే వేసేద్దామని అనుకున్నాను. లాస్ట్లో హైలో పెట్టేసిన కొంచెం కళాయి అయితే మాడింది. అందువల్ల మరి మాడిన ఇంకా తీయలేదండి. ఆల్రెడీ ఆయిల్ వేసేసి నెక్స్ట్ ఫస్ట్ అయితే పచ్చెనపప్పు, మినపప్పు వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి అయితే తాలింపు అయితే వేసుకోవాలండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో టమాటా ప్యూరీ అది అనేది ఇందులో వేసేయడమే అండి. వేసేసి మనం హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ మిక్సీ జార్లో వేసేసి కొంచెం గిలకరించి అందులో వేసేస్తే సరిపోతుంది. మరీ పల్చగా అయితే బాగోదు, అందుకనేసినని ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏమంటే ఇడ్లీకైనా దోశకైనా చాలా బాగుంటుంది ఇది కాంబినేషన్ కూడాను. నేనైతే నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, మీరు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మేమైతే ఇలా చేస్తాము. ఇది అంటే క్వార్టర్స్లో ఉండేటప్పుడు తమిళనాడు వాళ్ళు ఏమనేవారంటే దీన్ని కారపు చట్నీ అని అనేవారు. మనం ఏమంటామంటే టమాటా చట్నీ అని అంటాము, అంతే అండి. అంతకుమించి ఇంకా టమాటా చట్నీ వేరే, కారపు చట్నీ వేరే అనేసి అయితే అనుకోవద్దు, రెండు ఒకటేని. కొంతమంది దగ్గర నేర్చుకోవాలి కదా, అట్లా నేర్చుకునేవే. ఇదైతే ఇడ్లీకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.